మాతాకి భారత్ మాతాకి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని అపవిత్రం చేసిన జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా శిక్షించి ఉరికమ్మం ఎక్కియాలని ఈ ప్రభుత్వాన్ని మరీ వేడుకుంటున్నాం. గత 2 రోజులుగా పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, హిందువులు, కుల మత భేదాల సంబంధం లేకుండా ఎవరైతే ఆ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధ్య దైవంగా భావిస్తారో వారి మనోభావాలకి తీవ్రమైనటువంటి విఘాతాలు కలగడం చాలా శోచనీయం. ఈ సందర్భంగా ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఈ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు లుంగీ టీషర్ట్ మీద విరాళాలు స్వీకరించడం, చైర్మన్ గా చేసినటువంటి ఒక పెద్ద వ్యక్తి 800 ఈ రేటు 1000 రూపాయలు, అది 10,000 చేయను వేలంపాట పెట్టి దేవుణ్ణి కాపాడిన రోజే మనోభావాలు దెబ్బతిన్న జరిగింది. ఈరోజు మనం గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారి కానీ అక్కడ ఉన్న కమిషనర్ కానీ వాళ్ళంతా కూడా ఎంతో పవిత్రంగా చూసుకుంటున్న మన యొక్క లడ్డు ప్రసాదాల్లో కొవ్వు సంబంధించిన ద్రవ్యాలు కలిపి మనోభావాలు దెబ్బతీశారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు ల్యాబ్ టెస్టింగ్ చేసి రిపోర్టులు తీసుకున్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం.